मेरा नाम माइकलेस सर ఏంటి సార్ అది सर जी My name is Kalyan Rao. सर आपका मैं क्या बोलते कैरेक्टर ट्राई किया मैं अच्छा लग रहा है मेरे को। तो अभी रेस्पेक्ट नहीं रहते इस वॉइस में, ये टोन में रेस्पेक्ट नहीं रहते, इसलिए रेस्पेक्ट नहीं देते माइकल। సో మేము ఏమంటారా రెస్పెక్ట్ ठीक है సార్, అంటే మీయే అద్దాలు మీదే ఇగ్గు కాబట్టి కొంచెం మీ లెక్కనే కొడుతున్నా, అపార్థం చేసుకోకండి। कैसा लग रहा है सर अभी? हाँ स्पेक्स अच्छा है, सनग्लासेस सुपर। तुम भूत वैद्य है మాంత్రికుని తెలుగులో నేనా కాదు నేనండి నేనంటే బర్మా ఇటు చూడ కాదు మీరు ఎటు చూస్తారు అర్థం కావట్లేదు, ఎవరిని చూస్తున్నారు మీరు? ఇటు ఈ అమ్మాయినే చూస్తారు, మాకు డౌట్ అటే చూసి మాతో మారుతున్నారా? మైకిలేస్ తో ఇట్లనేనా సార్ మాట్లాడేది? మైక్లెస్ సార్, అదే మీరు అంటే సార్ కు మైకేల్ ఉంది కాబట్టి నాకు మైకిలేస్। మైక్లెస్ మైక్ లేని ఆయన। कैसा लगा आपको ये दाढ़ी पूरा निकाल के किया ना कोलकाता से, आप ये भाषा सीख के आया? దాడి నికాల్కే కదా, దాడి వేసుకొని వచ్చారు। नहीं सर, जब फिल्म में 3 कैरेट कर సీన్ కాదు, ఇట్ వాస్ ఫన్, చాలా చాలా బాగుండింది। ఫస్ట్ టైం 3 క్యారెక్టర్ చేయడం కాబట్టి ముగ్గురు నాలోనే ఉన్నారు, ఆ ముగ్గురు చూపించారు। అంటే ఆమె గోషే అని ఎందుకు పెట్టవలసి వచ్చింది? అమిగోస్ అంటే స్పానిష్ లో ఫ్రెండ్స్ ఆయన సబ్ పేరు తప్పు చెప్తున్నాడు ఆయన, ఏమన్నాడు ఈయన? ఏదో ఘోష్ అన్నాడు। గోష్ గోషు పత్తర్ కాదు, అమిగోస్। గోస్ అంటే వెళ్ళిపోతున్నా అంతే కదా సార్? అంటే నేను నాకున్న నాలెడ్జ్ ప్రకారం గుల్గుల్లా సెర్చింగ్ చేస్తే దీన్ని బట్టి ఒకటి వచ్చింది, ఫానిష్ లాంగ్వేజ్ లా దోస్తాన్। దోస్తానా సినిమా కాదు కదా, దోస్తానా సినిమా కాదు, ఫ్రెండ్షిప్। ఆమె గోష్ అంటే అందులో సెర్చింగ్ చేస్తే ఫ్రెండ్స్ దోస్తాన్, ఓకే దోస్తాన్। సోఫతి గాళ్ళు ఏమన్నారు? సోఫతి గాళ్ళు, సోఫతి గారు, मेरा स्लैंग में सोफती गालो, సోఫతి గారు కొత్త పదం నేర్చుకున్నారు, సోఫతి గాలో ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ ఇప్పుడు తెలుగులో ఎందుకు పెట్టలేరు మరి? అది తెలుగులో ఎందుకు పెట్టలేదని ఫ్రెండ్స్ అని పెడితే కిక్కే ఉంటుంది, కొత్తగా ఏదో ఉండదుగా। ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తున్నాం, డాపుల్ గ్యాంగర్స్ అని, అంటే మనిషిని పోలిన మనుషులు అనే ఒక కాన్సెప్ట్ చెప్తున్నాం। ఈ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు టైటిల్ రొటీన్ గా ఉంటే ఏముంటుంది, అందుకని వెరైటీ టైటిల్ అని మా డైరెక్టర్ గారు సజెస్ట్ చేశారు। ये दुनिया में 7 आदमी रहते ना, हाँ फिर 3 आदमी कई को लगाया? అంటే 7 आदमी तो बहुत कष्ट होगा हमारे को। फाइंट పార్ట్ 2 में फाइंट కానీ మైక్లెస్ ఎప్పుడు సెకండ్ ఇయర్, సారీ ఎందుకంటే శానిటైజర్ తర్వాతనే ఇస్తాం। క్యాచ్ మీ ఫైంట్ సార్ అదనమాట। మైక్లెస్ కు ఒక లాజికల్ ఉంది। సో మీరు అంటే ఫస్ట్ 118 కాన్ నుంచి ఫటాస్ కాన్ నుంచి అన్నిటి కూడా ఏ రేట్ చేస్తున్నారు, అంటే 1 2 నెంబర్ ఎప్పుడు చేస్తలేరు, చేస్తున్నారు 2 నెంబర్ పనులు చేయండి, నేను డైరెక్ట్ పనులే చేస్తాను। 2 నెంబర్ అంటే 2 అంటున్నారు, హీట్ అయినా కూడా 2 ఇడిచిపెట్టారు, రీజన్ ఏంటి సార్? ఒక ఫార్ములా హీట్ అయిందా, నెక్స్ట్ ఇమ్మీడియట్ గా దాంతో సినిమా ఎందుకు చేయట్లేదు అంటారా? ఎందుకు నాకు తొందరగా బోర్ కొడుతుంది, సో రిపీట్ చేస్తాను, ఐ డోంట్ ఫైండ్ ఎనీ కిక్ రాదు నాకు। కొత్తగా ఏమైనా ఉంటే దాన్ని అర్థం చేసుకొని చేయడంలో నాకు చాలా ఇష్టం। బేసికల్ గా ఏదైనా సరే ఏం చేసినా కిక్ రావాలి, నాకు ఒక ఆనందం రావాలి, నాకంటూ ఒక సాటిస్ఫాక్షన్ అన్నది। కిక్ వచ్చా అంటే కిక్ ఉండదుగా, ఆ కిక్ గిలాస కిక్ ఉంటుందా? యాక్చువల్లీ పాలు తప్పించేది అట్లా లేకుంటే జిందగీలా కిక్ ఏముంది సార్? థ్రిల్లింగ్ లేదుగా। థ్రిల్లింగ్ అనేది క్యారెక్టర్స్ చేయడంలోను, ఒక వెరైటీ స్క్రిప్ట్ చేయడంలోను, సో దాంట్లో నాకు ఐ గెట్ లాట్ ఆఫ్ కిక్। అంటే అదే ఫైసన్ అన్నట్టు, మీకు అదే ఫైసన్ పాయిజన్, అవును ప్యాషన్ పాయిజన్, ఓ ప్యాషన్, చెప్పినా కదా సార్ మైకిలేస్, మీరు మైకేల్, నా భాష కొంచెం కిచిడి కిచిడి అయితే
You got that? No, I got it. I thought it was poison. I said the same thing. నేను పాయిజన్ అనుకునే పాయిజన్ అన్న. ఇప్పుడు 40 విషయానికి వస్తే కన్నడంలా మనకు రాదు. మీరు ఎవరు చూసి పాడుతారు? అదే సార్, అదే పొట్టి విషయం నా వైపు చూస్తారు ఏంటండి? అటు అటు చిన్న డౌట్, మైకిల్ గుడ్డోడు కదా సినిమాలో? కాదు, గుడ్డోడు కాదు, ఐడెంటిటీ ఇప్పుడు గుడ్డోడులా అనిపిస్తున్నాడు నాకు. లేదు. అంటే నేను ఎవరిని ఏం చేస్తానో నాకే తెలియదు సార్. అందుకే ఇక్కడ చూసుకుంటా, ఇక్కడ సూటి పెడతా. ఓకే, మీకు ఏం మైకేలు సూటి చూసి కొడితే గురి తప్పదా? తప్పదు. తుఫాకులు మొత్తం అంతే. తుఫాకుల దంద ఉన్నది ఎట్లా? తుఫాకుల దందా ఉంది మొత్తం. కలకత్తాకి వెళ్ళి తెప్పిస్తురా అన్ని కలకత్తా. కలకత్తా కూడా కాదు, అస్సాం దగ్గర. అస్సాం దగ్గర ఏంటి ఆ ప్లేస్ అమ్మా? మోరి. అస్సాం కూడా మణిపూర్, మోరే. అయితే మీరు ఇప్పుడు ఇది ఇంత బాగా నచ్చింది కదా నాకు, ఇంకొక ఏషం వేయాలని ఉన్నది మీ లెక్క. మీరు వచ్చిన అలానే ఉన్నారు, నేనే వేసుకోండి. కాకపోతే ముక్కు తొడుగున్నది. సీజీలో కరెక్షన్. ఓకే సార్, నేను ఇప్పుడు ఇమీడియట్ గా మీ ఏషాలు ట్రై చేస్తున్నా. నేను కొంచెమన్నా ఇప్పుడు బేస్ వచ్చిందా? బ్రహ్మాండం. ఒత్తి పట్టినట్టు కుతికబట్టి విసికినట్టుందా? ఓ పేషెంట్ అదా? వేరే చూసినావా, అన్నం నయమైంది. ఇటువంటి వేస్తుంటాడు, లేకపోతే డ్రై ఉంటుంది. మార్చుకొని వస్తాయి. ఇది మీరు ఎట్లా ట్రై చేసిరో, ఎట్లుందో లుక్, ఇంకొకటి మార్చుకొని వస్తా. రెండు ఫోన్లకి ఒకే ఆయన కవర్ వేస్తే ఎలా? ఫోన్లా కన్నడ ఫోన్, తమిళ ఫోన్, తెలుగు ఫోన్. అయ్యయ్యో అయ్యో దేవరే, సేమ్ లైక్ మీ. Now you'll speak in కన్నడ. అసలు తెలిస్తే క్యారెక్టర్ అదే కదా. కష్టపడి పాపం మీరు స్ట్రగుల్ అయ్యి, నేను కష్టపడి గడ్డం గీసి దానికోసం చేసి ఆ ఎగ్గుకే 20,000 మీద ఉంటుంది. నాతో రేడైతుంది. పర్లేదు. విగ్గా ఎగ్గా విగ్గు ఇగ్గు ఇగ్గా విగ్గు విగ్గు. ఇప్పుడు నేను అమానాయకుని కదా సార్. అమ్మాయి ఇక్కడే అంటే చాలా అమానాయకంగా రాములాగా ఉండాలి, అంతే కదా సార్? అయ్యయ్యో దేవరే శనగిత్త, మేము చిక్కుడిత్తు, మేము చిక్కుడిత్తు. ఆవిడ శనక్కాయలు అనుకుంది, చిక్కుడుకాయలు అంటాడు. అది ఇందులో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీకు చెప్పేది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయడం అది ఇంకా కష్టం. ఇదే డిస్కషన్ కదా సార్. అంతే అంతే. ఇప్పుడు ఆవిడ ఏమంటున్నాడంటే ఏం చెప్పాం? ఇప్పుడు ఆ స్పెక్స్ సినిమావే కదా. అవును సార్, అది ఎంత అదృష్టం నాకు. చూసారా, మీరు వేసుకుంటే మాకు అదృష్టం. కళ్యాణ్ రామ్ సార్ వేసుకున్నాయి, నేను వేసుకున్నా అంటే నాకు కూడా అవి వాడినాయి. మంజునాథ్ వేసుకునే అనాలి, కళ్యాణం వేసుకునేది ఏముంది? మంజునాథ్ క్యారెక్టర్. మంజునాథ్ అంటే బతికిఫరుడా సార్? ఏమన్నా బతికిఫరుడా? భక్తి ఓ భక్తిపరుడా? భక్తే లేదు, వెరీ చాలా చాలా మంచోడు. ఆయన పేరు మంజునాథ్, అంతే. మంజునాథ్ హెగ్డే. హెగ్డే పూజా హెగ్డేలకు చుట్టాలా అయి ఉండొచ్చేమో, ఎప్పుడు కలవలేదు. డైరెక్టర్ కు మంచి క్రష్ ఉన్నట్టున్నాయి, అందుకే హెగ్డే అంటున్నారు. మా డైరెక్టర్ అంత సీన్ లేదు. లేదా చూస్తే బక్క ఫల్సంగా ఉన్నాడు. సుకుమార్ సార్ లెక్కన పక్కగా పాల్చుకున్న వాళ్ళకి సీన్ ఉండదు. అట్లా అంటే లేదు సార్, బక్క ఫల్సంగానే ఉన్నాడు. నిజంగానే అంత సీన్ లేదంటే మా డైరెక్టర్ చూసి యాజ్ ఇట్ ఈస్ కాపీ చేశా మంజునాథ్ హెగ్డే క్యారెక్టర్ ని. డైరెక్టర్ ఎలా ఉంటాడో, ఎలా బిహేవ్ చేస్తాడో సేమ్ ఆ సినిమాలో మంజునాథ్. నేను ఇంకా ఆలోచించింది కూడా లేదు ఆ క్యారెక్టర్ గురించి. డైరెక్టర్ ని యుసి రాజేంద్ర ఇస్ లైక్ వెరీ సైలెంట్, వెరీ క్వైట్, వెరీ షై కైండ్ ఆఫ్ గై. చాలా సిగ్గు ఎక్కువ ఉంటుంది దానికి. దానికి సిగ్గుపడుతూ ఉంటాడు, కొంచెం అలా నెమ్మదిగా మాట్లాడతాడు. సో మా డైరెక్టర్ తోటి 1 year ట్రావెల్. సో రోజు తను చూసి కలిసిన ఒకళ్ళతో ఎలా బిహేవ్ చేస్తాడు, యాజ్ ఇట్ ఈస్ మంజునాథ్ క్యారెక్టర్ తనే.